నరేష్ గారు హాయ్ సార్. హాయ్ హాయ్. మొత్తం మీ బిజినెస్ చుట్టూరే ప్రమోషన్ చేస్తున్నారు. అవును లైక్ మొన్న పవిత్ర గారు కూడా అడిగారు ఏంటి బిజినెస్ అని, ఆవిడ కూడా చెప్పలేదు మీరు. అవును ఏంటి సాయంత్రం బిజినెస్ ఎలా ఓపెన్ చేయబోతున్నారు? చెప్పండి, మీరు చెప్పండి. బిజినెస్ ఆల్రెడీ అయిపోయిందండి. ఈవినింగ్ వరల్డ్ వైడ్ బిజినెస్ మీరు చూస్తారు. ఇంకంతకంటే చెప్పడానికి ఏం లేదంటే ఇట్స్ ఆల్రెడీ ఒక వేవ్లో ఉంది సినిమా. బిజినెస్ అనేది సాయంకాలం రివీల్ అయిపోద్ది మీకు కూడా. ఏదైనా కూడా ఇప్పుడు జనరల్గా అన్ని లీగల్ బిజినెసెసేనండి, డ్రగ్స్తో సహా అన్ని లీగల్ బిజినెస్ చెప్తున్నానండి. అది దానికే వస్తున్నా, మళ్ళీ తొందరపడద్దు మీరు. ఇప్పుడు ఒక్కొక్క దేశంలో ఒకటి ఇల్లీగల్ అండి, కొన్నిట్లో కొన్ని లీగల్ కొన్ని ఇల్లీగల్, అంతే కదండి. కాబట్టి ఇక్కడ స్ట్రిక్ట్లీ అవాయిడ్ డ్రగ్స్, బట్ కొన్ని దేశాలు అది కూడా అలౌడ్. కాబట్టి నేను ఎందుకు అంటానంటే ఏ బిజినెస్ అయినా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క కల్చర్ బట్టి ఉంటుంది. సో ఈ బిజినెస్ ఏంటో మీకు ఈవినింగ్ తెలిసిపోద్ది కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పక్కర్లే. బట్ సినిమా బిజినెస్ అయితే సెలబ్రేషన్ మూడ్లో ఉన్న హౌస్ఫుల్స్లో స్టార్ట్ అయిందండి. ఆల్ ద బెస్ట్ అండి. సినిమాలో ఫన్తో పాటు క్లైమాక్స్లో మీ ఎమోషన్ పార్ట్ ఏదో చాలా బాగా వచ్చిందని నేను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు సార్, సార్ మీ సినిమాకి సెన్సార్లో కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఓకే సార్, టైటిల్ మార్చాల్సి వచ్చింది, తర్వాత ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. లాస్ట్ ఫ్యూ డేస్లో కూడా ఇండస్ట్రీలో మీ ఒక్కరికే కాదు, చాలా మల్టిపుల్ పీపుల్కి ఇలా జరుగుతుంది, ఎస్పెషల్లీ చిన్న సినిమాలకి. అంటే ఒక ప్రమోషన్ అంతా అయిపోయి మనం అందరం లాస్ట్ మినిట్లో సెన్సార్కి వెళ్ళేటి, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా లాస్ట్ మినిట్లో ఒక స్పీడ్ బ్రేకర్ పడుతుంది. అసలు ఏం జరుగుతుంది సెన్సార్లో? ఎందుకంటే ఒకవైపు పెద్ద సినిమాలు కూడా కొద్దిగా లీనియంట్గానే ఉంటున్నారన్న మాట ఉంది, మనం కాంట్ కంప్లైన్. బట్ చిన్న సినిమాల విషయంలో ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మనీ స్పెండ్ చేశాక లాస్ట్ మినిట్లో ఇలా అవడంతో ఏం జరుగుతుంది అసలు? అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 24లో యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి అంటండి. సో దానివల్ల పర్సనాలిటీ రైట్ యాక్ట్స్ రావటం కానీ, ఇప్పుడు అందరికీ కొంచెం అవేర్నెస్ రావటం, వీటి వల్ల ఏంటంటే మనం చిన్న ఫొటోస్ వాడటం కానీ, లేకపోతే ఏదైనా రెఫరెన్సెస్ వాడటం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక 1 month ముందే మనం అప్లై చేసుకుని ఆ కాపీ చూపించుకుని దానికి సెన్సార్ తెచ్చేసుకోవటమే బెటర్ అని నాకు ఇప్పుడు ఈ మూవీ తర్వాత నాకు అనిపించింది. ఇంతకుముందు ఏంటంటే తత్కాల్లో పెట్టేసుకుంటే అయిపోద్దిలో 1 weekలో అయిపోద్ది, 10 daysలో అయిపోద్ది అనుకునే వాళ్ళం. కానీ బట్ ఇప్పుడు చూసిన ఈ సిచ్యువేషన్స్ ప్రకారం అయితే ఒక 1 month ముందే సెన్సార్ అవగొట్టిచ్చేసుకుని కూర్చుని దానికి కావాలంటే ఆ పైన ఏదన్నా అటెండమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఒక 1 scene యాడ్ చేయడం అన్న డిలీషన్ అన్న ఈజీయే. బట్ మెయిన్ ఈ సెన్సార్ నిన్న మొన్న ఎవరు అన్నారు సెన్సార్ వాళ్ళకి టైటిల్ని కూడా మాకు సెన్సార్ చేయండి, ఎందుకంటే ఈ మధ్య టైటిల్స్ రిజెక్ట్ చేస్తున్నారు కదా, టైటిల్కి సెన్సార్ చేయండి అని అప్లై చేశారంట. బట్ యాక్ట్లో అది లేదు, సో దే డిడ్ంట్ డూ దట్. అంటే సెన్సార్ ఇప్పుడు సీన్లు మీరు అన్నట్టు ఈజీ, ఎంతో కొంత ఎమికబుల్గా చేసుకోవచ్చు. ఏకంగా టైటిల్సే మార్చేస్తే అది చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఇంపాక్ట్ అవుతుంది, చిన్న సినిమాలకి ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక 4 కోట్లు 5 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా చేసి 1 కోటి 1.5 పెట్టి ప్రమోషన్ చేసి ఇంకేముంది ఇంకో వారం. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు తెలిసిందే కదా, స్కెడ్యూలింగ్ వేసేసుకుంటాం. డేట్ ఒక Feb 20th రిలీజ్ అంటే మేబీ Jan 15th నుంచి అట్లా ప్రమోషన్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి పలానా ఈవెంట్లు జరుగుతాయి, పలానా ఇంటర్వ్యూలు జరుగుతాయి, ఇవన్నీ చేసుకుంటూ వస్తాం. లాస్ట్ మినిట్లో మనకి Feb 10th 12th సెన్సార్ రావట్లేదు అని తెలిస్తే అది డేట్ మార్చే పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే అప్పటికే ఒక 70-80 lakhs స్పెండ్ అయిపోయి ఉంటుంది. సో మళ్ళా ఇక్కడ మెమరీస్ వెరీ షార్ట్ లివ్డ్ నవ్ డేస్. మళ్ళా దాన్ని మనం రిఫ్రెష్ చేయాలి ఆడియన్స్కి ఆ మెమరీ అంటే ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్ అండ్ అట్లీస్ట్ ఇంకొక 1 week మనం పెంచుకోవాల్సి వస్తాం. ఒక వీక్ మారినా కూడా మనకు బడ్జెట్స్ ఒక 50-60 lakhs పెరిగిపోతాయి ప్రమోషనల్ బడ్జెట్స్. సో డెఫినెట్గా ఇదైతే ఇబ్బందికరమైన సిచ్యువేషనే. మన సైడ్ నుంచి కొంతమంది రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు దీన్ని కన్సిడర్ చేయమని. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ పర్మనెంట్ ఆర్ఓ కావాలని ఇట్లాంటి రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. అంటే మీకు ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు అనేది నాకు ఒక ఐడియా ఉంది. కొంచెం సెన్సార్ ఎంటర్టైనర్ అని, ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందుకని ఇచ్చారు. అదే అందుకే కొంచెం చెప్పండి. అంటే సొసైటీలో జరిగిన దానికంటే జరుగుతున్న దానికంటే కొంచెం ఏవే ఉన్నారని అనుకోవచ్చా సెన్సార్ బోర్డు ఈ విషయంలో?
సెన్సార్ బోర్డు వాళ్ళు మీరు చెప్పండి సార్. లేదు మీరు కొంచెం లేదు ఆయన మీరు అందుకుంటే ఆయన తప్పించేసుకుంటారు అది. ఇప్పుడు ఒకటి మాట నేను చెప్తానండి, నేను నా పాయింట్గా వస్తున్నా. నా ఫస్ట్ సినిమా హీరోగా 1982 4 స్తంభాల ఆట అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికేట్ ఇచ్చారు. డూ నో ఇట్? 4 స్తంభాల ఆట అది 30 లక్షల్లో తీస్తే 1,80,00,000 కలెక్ట్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్. ఐఎమ్ జస్ట్ గివింగ్ రెఫరెన్సెస్. కోర్టులో అయినా రెఫరెన్సెస్ మాట్లాడతారు. రెండోది ఏంటంటే పోలీస్ భార్య నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్. ఒరిజినల్ టైటిల్ పోలీస్ ఓడి పెళ్ళాం. యాక్చువల్గా ఏం లేదు, బట్ మార్చారు. బట్ అగైన్ నేను చెప్తున్నానండి, బ్లాక్ బస్టర్ హిట్. నేను ఎందుకు చెప్తానంటే కంటెంట్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు అండి ఫ్యామిలీస్ విల్ కమ్. మేబీ బిలో 10 ఇలాంటి వాళ్ళకి ఏమన్నా కొంత, నేను కూడా చిన్నప్పుడు రాత్రి సినిమాకి వెళ్తానంటే ఏడ్చేవాడిని, తీసుకెళ్ళేవాళ్ళు కదా, నాకు అర్థమయ్యేది కదా నన్ను ఎందుకు తీసుకెళ్ళరు. వెరీ మినిస్కుల్ అండి. కంటెంట్ బాగా ఉండి ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అబౌవ్ 16 అబౌవ్ 18 ఇట్ విల్ క్యారీ అండి. దిస్ ఫిలిం ఈజ్, నేను ఎందుకు ఈ రెండు కంపారిజన్ ఇచ్చానంటే మరొక బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఎస్, ఆయన చెప్పినట్టు ఏదైనా 1-2% ఏమైనా తేడా ఉండొచ్చు, కానీ బట్ ఇది ఇప్పటి నుంచి కాదండి, ఆ ప్రాక్టీస్ ఉంది. బట్ ఎప్పటికైనా కూడా ఆయన చెప్పినట్టు కరెక్ట్ అండి. కొంచెం ముందే సెన్సార్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది అంతే. వంశీ గారు ఆన్ దట్ నోట్, లాస్ట్ వీక్ ధీరజ్ గారు కూడా అదే మాట అన్నారు. ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల మేము లాస్ అయ్యామని చెప్పి అన్నారు. నిజంగా అది జరుగుతుందా? అసలు ఆ సినారియో ఉందా? అంటే ఎందుకు ఉంటుంది అంటే దీనికి చిన్న సింపుల్ రీజన్ ఏంటంటే పిల్లల్ని తీసుకురాకూడదు అంటారు. ఇప్పుడు లైక్ మల్టీప్లెక్సెస్, సరే లోకల్ చైన్స్ అంటే మన వాళ్ళు కొంతవరకు కొంత లీనియన్స్ తీసుకుని కంటెంట్ని బట్టి అలౌ చేస్తానికి ఏదన్నా మనకి ఇది ఇస్తారు. కానీ మల్టీప్లెక్స్ చైన్, నేషనల్ మల్టీప్లెక్సెస్ చైన్స్ వీళ్ళెవరు కూడా చిన్నపిల్లల్ని అలౌ చేయరు. ఒకవేళ ఏ సర్టిఫికేట్ వస్తే ఉంటున్నారు. ఇప్పుడు పీవీఆర్, సినీ పోలీస్ లాంటి చైన్స్ ఖచ్చితంగా ఉంటున్నారు. ఈవెన్ మన లోకల్ మల్టీప్లెక్సెస్ వాళ్ళు ఇవాళ నెల్లూరులో ఒక మల్టీప్లెక్స్ వాళ్ళు కూడా చెప్పారు, ఏంటి ఎలా చేయట్లేదండి కిడ్స్ని అనేది. అది పిల్లలు రావట్లేదంటే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా రారు కదా. సో అది క్యాస్కేడింగ్ దీనిలాగా మొత్తం ఎఫెక్ట్ అయితే కొట్టుద్ది, రెవెన్యూకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది కొంతవరకు. బట్ మా రిక్వెస్ట్, నేనైతే థియేటర్ అలో చేస్తే నా పిల్లలిద్దరితో నేను వాళ్ళ సినిమా చూడబోతున్నాను. ఏ సర్టిఫికేట్ అనేది రెండింటికి ఇస్తారండి, ఒకటి థీమ్, ఒకటి కంటెంట్ అండి. ఎస్ సార్. సో కంటెంట్లో ఎక్కడ నో 1% డౌట్, థీమ్గా తప్ప దర్ నో ఇష్యూస్ అండి అంతే. వంశీ గారు, హే భగవాన్ టైటిల్ని మార్చమటానికి కారణం ఏం చూపించారు వాళ్ళు మీకు? కారణం ఏం చెప్పారు అంటే? ఓకే, సో భగవాన్ అనేది దేవుడిని మనం భగవంతుడు అని పిలుస్తాం కదా. సో అది భగవాన్ అనేది ఉంది. ఆ రెఫరెన్సెస్ కొంత కాంటెంట్లో ఉన్న దీనికి అసోసియేట్ చేస్తే మేము అక్కడ భగవాన్ అనేది ఇప్పుడు మనకి కృష్ణ భగవాన్ గారు ఉన్నారు కదా, అలా భగవాన్ అనేది మనకు కామన్ నేమ్. మనకి ఇక్కడ సౌత్లో మనం వాడుకునే కామన్ నేమ్ అది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఇంతకు ముందు సెన్సార్ అవ్వకముందు నరేష్ గారి క్యారెక్టర్ పేరు భగవాన్. సో దాని గురించి అని హే భగవాన్ అని పెట్టాల్సి వచ్చింది. సో బట్ వాళ్ళు అంటే భగవాన్ అంటే భగవంతుడిని రిఫర్ చేస్తున్నారు కదా, సో అది ఉండకూడదు అనేసి అన్నారు అన్నట్టు, అంతే. అంటే సినిమా చూసినాక చెప్తారా లేకపోతే ముందు చెప్తారా సార్? అది సినిమా చూసినాకే. క్యారెక్టర్ పేరు భగవాన్ అని ఉన్నప్పుడు వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఇంకా అది సెన్సార్ సరే, ఇప్పుడు మీరంటే టైటిల్ మార్చుకున్నారు, మనకు సిస్టమ్స్ ఇంకా కొన్ని అలా ఉన్నప్పుడు మనం కూడా వీ హావ్ టు అప్లై, తప్పదు ఇంకా. ఓకే, మీరైతే ఒకటి అంటే నేను చెప్పేది కరెక్ట్గా నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. అది ఎందుకంటే వాళ్ళు చెప్పింది నాకు వినింది ఏంటంటే సినిమా ఎక్స్ట్రాడనరీగా ఉందండి, హిలేరియస్గా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది. ఎవరన్నా రేపు రిలీజ్ అయిన తర్వాత ఒక కేసు ఏమన్నా పడితే ఇష్యూ ఎందుకండి, ఇంత బాగా సినిమా బ్లాస్ట్ అవుతున్నప్పుడు ఎందుకండి మీకు, బాగుంది కదా అన్నట్టే, అంతే నాకు తెలుసు. దట్స్ ఆల్. నరేష్ గారు, సుహాస్ గారు సార్, నరేష్ గారు ఇక్కడ సార్, ఇందాక మీరు మాట్లాడుతూ మహేష్ గారి ఫ్యాన్స్కి ఒక సర్ప్రైజ్ ఉంటుంది అంటున్నారు. ఏంటి, ఏలైనా వాడారా ఏంటి? మహేష్ గారిని ఏమన్నా చూపిస్తున్నారా? అది కూడా చెప్పకూడదు, బట్ డెఫినెట్గా అండి మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఒక్కసారి థియేటర్లో కాగితాలు రూపాయలు విసురుతారని మాత్రం నమ్మకం. అది ఎంతసేపు ఏంటనేది వేరు, కానీ అంటే బిజినెస్ మ్యాన్ ఆ క్లిప్ అదేనా వాడతారే?
అది ఈవినింగ్ చూస్తారుగా, మీరు తినబోయే చూస్తారు ముందు కదా, అన్నం రుచి ఎందుకు? శ్రీమంతుడు, బిజినెస్ మ్యాన్, పోకిరో ఏదో మీరు తెలుసుకోండి, నేను చెప్పు. ఇట్లా ప్రొడ్యూసర్ గారు సార్, శ్రవంతి గారు ఇక్కడ. వెంకట్ గారు హాయ్. హాయ్ అండి, ఆల్ ది బెస్ట్. మీ సినిమాతో మీరు మంచి హిట్ కొట్టాలని చేస్తున్నాను. అయితే నిన్న ఏదో అంటే సోషల్ మీడియాలో ఏదో మీరు కామెంట్ చేసినట్టు కొద్దిగా వినిపిస్తుంది, ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే కొద్దిగా ఇబ్బంది పడ్డారని ఏదో అడిగినట్టే, ఏంటండి? ఏదో కమిట్మెంట్ గురించి ఏదో మాట్లాడినట్టుగా వచ్చింది ఒకటి ఎక్కడో. నేనా? నేను మాట్లాడలేదు. ఇంటర్వ్యూలో ఎక్కడో మాట్లాడినట్టుగా. కాదు కాదు, నేను ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఇలా హోస్టింగ్ ఫీల్డ్ లోకి రావాలి అంటే కమిట్మెంట్ లేకుండా ఎలా రావాలి అని ఒక అమ్మాయి కింద yes. కమెంట్ పెట్టారండి అని Yes, అన్వర్ గారి ఇంటర్వ్యూలో చెప్పాను. నాకని కాదు, నేను ఇన్నేళ్ళు సక్సెస్ఫుల్ గా హ్యాపీగా మీలాంటి అందరితో కలిసి పనిచేస్తున్నా, నేను ఎప్పుడు అలాంటి ఫేస్ చేయలేదండి. ఓకే అండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నిలదొక్కోవాలి, నేను 50 ఏళ్ళు అంటే నేను కూడా కమిట్మెంట్ ఉండాలిగా, మరి ఎందుకు అలా తీసుకుంటాను నేను అనేది. ఆల్రెడీ మీకు ఉంది కదా సార్ కమిట్మెంట్. కమిట్మెంట్ ఉంటేగా నేను కమిట్మెంట్ ఇచ్చుంటే కదా, మరి కాబట్టి మీరే ఆలోచిస్తున్నారు. ఓకే సార్. సార్ ప్రొడ్యూసర్ గారు సార్, వీటి మధ్యలో అంటే వంశీ గారు మంచిగా ఒక చెట్టుకి ఫ్రూట్ అంతా రెడీ అయినాక వచ్చి కరెక్ట్గా మంచిగా ఎలా కోయాలి అని చెప్తారు ఆయన. ముందు మీకు ఎలాగ అనిపించింది? సుహాస్తో మీరు ట్రావెల్ చేసినప్పుడు ఈ బడ్జెట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయా? కరెక్ట్గా మ్యాచ్ చేయండి. మేము అన్ని సూపర్వైజ్ చేసుకొని టైం టు టైం అన్ని చెక్ చేసుకుంటూ ఉన్నాం. సో వీఆర్ అండర్ కంట్రోల్. అంటే ఇది నాకు తెలిసి ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ మీది. దీని తర్వాత కూడా ఇమ్మీడియట్ గా చేయడానికి రెడీ అయిపోతున్నారంటే ఎంత జోష్ ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగులో ఫస్ట్ అయిందండి, కన్నడలో ఆల్రెడీ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓకే, అందుకనే అంటారా? సుహాస్ గారు సార్, మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఇలాంటి ప్రమోషన్స్ ముందు రెడీ ఇలా ఉంటాయని చెప్పి స్టార్ట్ చేసుకుంటారా, లేకపోతే ముందు నుంచి ప్లాన్తో చేస్తారా సార్? అన్నీ అంతా వంశీనంది బయట గారి అయ్యానండి. అంటే ఇది కాదు కదండి, అంతకు ముందు కూడా మీ సుబ్రహ్మణ్యం సినిమా కానీ అవన్నీ కూడా అట్లనే కదా, చాలా అంటే చాలా ఎక్కువగా ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాక థియేటర్లో కూడా ఆ రీచ్ దీన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయిపోయి కొంచెం ఇబ్బంది పడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంత ప్రమోషన్ అయితే ఏ సినిమాకి చేయలేదు సార్ నాకు తెలిసి కదా. అవును, అంటే ఈ సినిమా మీద అంత నమ్మకంతోనూ అన్ని స్క్రీన్లు నాకే అర్థం కావట్లేదు, ఇది ఏంటి నిజమా అలా. పొద్దున యూఎస్ఏ డిస్ట్రిబ్యూషన్ అతనితో కూడా మాట్లాడితే ఏం చేస్తున్నారు అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటున్నాడు. సరే, ఓపెనింగ్ ప్రీమియర్స్కి వచ్చే కలెక్షన్